బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులోని పేదల హాస్పిటల్లో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పేదల ప్రాణాలంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు హాస్పిటల్ అధికారులు. జీజీహెచ్ హాస్పిటల్లో అత్యంత కీలకమైన గుండె జబ్బుల విభాగంలో గత కొన్ని నెలలుగా ఏసీలు పనిచేయడం లేదు. కీలకమైన క్రిటికల్ కేర్ యూనిట్లలోనూ ఏసీలు రిపేర్లో ఉండడంతో రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లకు గాలి లేక ఊపిరాడకపోవడంతో రోగుల బంధువులు బయట నుంచి టేబుల్ ఫ్యాన్లు అద్దెకు తెచ్చి పెడుతున్నారు. ఆపరేషన్ అనంతరం ఐసీయూలో రోగులను పెట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంచాల్సిన బాధ్యత హాస్పిటల్ అధికారులది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే స్తోమతలేగా రోగాలు నయమవుతాయని ఈ హాస్పిటల్లో చేరితే డిశ్చార్జ్ అయ్యే నాటికి మరికొన్ని రోగాలతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని రోగుల బంధువులు చెప్తున్నారు. గత వారం నుంచి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉండడంతో క్రిటికల్ కేర్ వార్డులలో ఉక్కపోత భరించలేక టేబుల్ ఫ్యాన్లు పెట్టుకుంటున్నారు రోగులు. జీజీహెచ్ హాస్పిటల్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మరలా ఏదైతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే జీజీహెచ్ ఆసుపత్రి గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ముఖ్యంగా పెద్ద హాస్పిటల్గా అయితే చెప్పవచ్చు. ఏదైతే పేదలకి నిరుపేదలకైతే ఈ ఆసుపత్రి ఉపయోగకరంగా అయితే ప్రభుత్వాలు వీటిని ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కానీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల ప్రాణాలు అంటే లెక్కలేనితనంగా అయితే వ్యవహరిస్తున్నట్లుగా అధికారులు ఉన్న కనిపిస్తుంది. అయితే గుంటూరులో పేదల హాస్పిటల్లో రోగులు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జీజీహెచ్ హాస్పిటల్లో అత్యంత కీలకమైన గుండె జబ్బుల విభాగంలో గత కొన్ని నెలలుగా ఏసీలు అయితే పనిచేయని పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కీలకమైన క్రిటికల్ కేర్ యూనిట్ లోను కూడా ఈ ఏసీలు రిపేర్ లో ఉండటంతో ఆ రోగులు ఒక్కపోతతో అల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గుండె ఆపరేషన్ చేసిన పేషెంట్లకు గాలి లేక ఏదైతే ఆ రూమ్ లో ఒక్కపోత పోయటంతో బయట నుంచి టేబుల్ ఫ్యాన్లు అద్దెకి తెచ్చి మరీ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆపరేషన్ లో ఏదైతే గుండె జబ్బు అంటే గుండె అప్పటికప్పుడు క్రిటికల్ పరిస్థితిలో నెలకొనే పరిస్థితులు అదే బయట ఆసుపత్రిలో చూసుకుంటే ఐసీయూ అని చెప్పేసి ఐసీయూలోకి వేరే తమ పేరెంట్స్ ఎవరు వచ్చినా కూడా తొందరగా ఆ ఐసీయూలోకి రానిరు. ఆ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ పేషెంట్లకి ప్రాణాలను కాపాడే విధంగా అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఈ జీజీహెచ్ హాస్పిటల్లో అలాంటి తీరులో వ్యవహరించాలని పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైతే ఆపరేషన్ అనంతరం ఐసీయూలో రోగం పెట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గకుండా ఉంచాల్సిన బాధ్యతలు అయితే అధికారులకు ఉంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే సర్జరీ చేసిన పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి రెస్ట్ అనేది ఉండాలా. ఐసీలో ఏదైతే ఆక్సిజన్ ఇవన్నీ ఉంటుంది, ఈ ఆక్సిజన్ పెట్టినప్పుడు కూడా పేషెంట్లకి అన్ని విధాల సౌకర్యంగా ఉండే విధంగా ఉండాలి. అలాంటిది ఇక్కడ ఆ ఏసీలు లేకపోవటం, అలాగే ఫ్యాన్లు కూడా సరిగా లేకపోవటం నానా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ వేరే ఏదైతే ఒక రోగానికైనా హాస్పిటల్కి జాయిన్ అయితే మరో రోగంతో బయటికి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని ఆ రోగులు బంధువులు గానీ వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించి గత వారం నుంచి అయితే ఇక్కడ ఏదైతే ఎండలు ఎక్కువగా ఉన్న పరిస్థితి, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో కూడా ఎండ తీవ్రతతో ఉక్కపోతలు అయితే భారీగా ఉన్న పరిస్థితి. ఏదైతే ఈ యొక్క ఆపరేషన్ చేసుకున్న పేషెంట్లు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా జీజీహెచ్ హాస్పిటల్లో రోగుల్ని అన్ని సౌకర్యాలు కల్పించి ఏదైతే ప్రజాప్రతినిధులు కూడా ఈ హాస్పిటల్ పై దృష్టి సారించాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తంగా ఈ యొక్క జీజీహెచ్ హాస్పిటల్లో ప్రజలకు ఏదైతే రోగులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ కల్పించే విధంగా అయితే ప్రజాప్రతినిధులతో అక్కడ అధికారులకి ఆర్డర్స్ పాస్ చేయాలని కూడా కోరుతున్నారు. గతంలో కూడా చూసుకుంటే ఈ హాస్పిటల్లో ఏదైతే సెల్ ఫోన్ లైటింగ్ ద్వారా కూడా ఆపరేషన్లు చేసిన పరిస్థితి ఇలాంటి ఇంకా అప్పట్లో ఆ విధమైన అది ఒక సంచలనంగా మారింది. తర్వాత అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎప్పటికప్పుడు వచ్చిన ప్రభుత్వాలు హాస్పిటల్కి మెరుగైన పరికరాలు అందిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ దీంట్లో చూసుకుంటే భిన్నంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రస్తుత ప్రభుత్వాలోనే గత ప్రభుత్వాలోనే హాస్పిటల్కి ఏసీ అంటే హాస్పిటల్లో ఏర్పాటు చేయాల్సినవన్నీ ఆ రోగులకి అనుకూలంగా ఉండే విధంగా చేయాలని అయితే రోగులు బంధువులు గానీ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.
ఆర్ఎంఓ దగ్గరికి రండి, మేము ఉన్నాం కదా ఇక్కడ, ఎందుకు మీకు తెలియకుండా ఎలా జరుగుతుందని మమ్మల్ని అడుగుతారు కదా. ఫ్యాన్ ఎందుకు పెట్టారా? ఫ్యాన్లు ఏసీ పని చేయట్లేదని పెట్టారు. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు ఆర్ఎంఓ దగ్గర. ఎవరు అందరు తీసుకున్నారు, మీడియా అట. ఆర్ఎంఓ దగ్గరికి రండి, మేము ఉన్నాం కదా ఇక్కడ, ఎందుకు మీకు తెలియకుండా ఎలా జరుగుతుందని మమ్మల్ని అడుగుతారు కదా. ఫ్యాన్ ఎందుకు పెట్టారా? ఫ్యాన్లు ఏసీ పని చేయట్లేదని పెట్టారు. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు ఆర్ఎంఓ దగ్గర. ఎవరు అందరు తీసుకున్నారు.